ప్రభాస్ ఆసియాలోనే 150 కోట్ల భారీ రెమ్యునరేషన్తో నంబర్ 1 అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పారితోషికం 300 కోట్లకు చేరింది. మొన్నటి వరకు ఇది గాసిప్పే, ఇక నుంచి అఫీషియల్గా ఇది కన్ఫర్మ్ అయ్యింది. స్పిరిట్ మూవీస్ విషయంలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయం తనని 300 కోట్ల ఆర్టిస్ట్గా మార్చింది. 2024 రాబోతుందనగానే సలార్తో షాక్ ఇచ్చిన తను స్పిరిట్తో హిస్టరీ క్రియేట్ చేసేలా ఉన్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలికి 75 కోట్లు తీసుకున్నాడు. సాహోకి 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. తర్వాత ఆదిపురుష్కి 150 కోట్లు, సలార్, కల్కి మూవీలకి 150 కోట్లు తీసుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 300 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడనేది రూమర్ కాదు, నిజమనే తేలింది. కారణం సందీప్ రెడ్డి మేకింగ్ లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ కి తన రెమ్యునరేషన్ ఎంతో క్లారిటీ వచ్చింది. అలానే 150 కోట్ల కంటే ఎక్కువ తీసుకుంటున్నాడా అంటే అది లేదు. సందీప్ స్పిరిట్ కి ప్రభాస్ అందుకునేది 150 కోట్ల అమౌంటే, కానీ 300 కోట్లకు తన పారితోషికం పెరగలేదనేది అబద్ధం కాదు. ఇదే విచిత్రం. ముట్టుకోకుండా ముద్దు పెట్టడం అన్న ప్రశ్నలానే ప్రభాస్ పారితోషికం 150 కోట్లే తీసుకుంటున్నా తన రెమ్యునరేషన్ 300 కోట్లకు చేరుతోంది. అక్కడే ట్విస్ట్ ఉంది. స్పిరిట్ మూవీ కోసం టీ సిరీస్ సంస్థ ప్రభాస్ కి 150 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తోంది. అలానే తెలుగు రాష్ట్రాల ఏరియా రైట్స్ కూడా తనకే రాసి ఇచ్చేసింది. సో తన మూవీలు ఈజీగా తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైనే రాబడతాయి. కాబట్టి కనీసం స్పిరిట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కి 150 కోట్ల అదనపు ఆదాయం దక్కే ఛాన్స్ ఉంది. దాన్ని తన రెమ్యునరేషన్ కి కలిపితే 300 కోట్ల లెక్క తేలుతోంది. ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న మొదటి ఇండియన్ హీరో అవటమే కాదు, మొదటి ఏషియన్ కూడా ప్రభాసే.